నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నా అన్వేషణ అన్వేష్ పైన చిచ్చు చాలా పెద్దదవుతుంది. అతను కూర్చుని ఎక్కడా తగ్గకుండా ఆఖరికి అతనికి ఆంజనేయ స్వామి బలం ఉందని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పట్టుకుని మలేషియా కోలాలంపూర్లోనే ఉన్నానని వీడియోస్ చేస్తున్నాడు. 2 బత్తాయిలు కొట్టుకోవడం అంటున్నాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కావట్లేదు. కానీ ఈ కథకి ముగింపు ఎప్పుడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు. బికాస్ అతను ఒక మహిళ దుస్తుల గురించి చేసిన కమెంటరీ గురించి లాక్కెళ్ళిపోయి హిందూ సాంప్రదాయాల గురించి మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు మహిళలకే తను నుంచున్నట్టు, తనకు తప్ప మగాడెవడు ఇండియాలో లేడన్నట్టు, ఇండియాలో నేమ్డ్ కంట్రీ ఈజ్ నేమ్డ్ ఓన్లీ ఫర్ రేప్స్ అన్నట్టు ఇండియాని కూడా ఒక రకంగా భ్రష్టు పట్టిస్తున్నాడు. అలాగే సీతామాతని ద్రౌపదిని తీసుకొచ్చి వాళ్ళపైన రేపులు ఏం జరిగినాయి అన్న వర్డ్ చాలా చిచ్చులేపింది. వీడిపైన ప్రతి ఒక్కళ్ళు గట్టిగా ధ్వజం ఎత్తడం మొదలెట్టారు. బెట్టింగ్ యాప్స్ ని తను అరికట్టాడంట, ఇలాంటి ప్రథమ పురుషుడు ఎక్కడ పుట్టాడంట, సో ఇలాంటి వాడి పైన కక్ష కట్టుకుని ప్రతి ఒక్కళ్ళు వీడియోలు చేస్తారట. అరే అన్వేష్, నీ పైన బెట్టింగ్ యాప్లు చేసే వాళ్ళు ఒక్కలే కాదు, నార్మల్ గా కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వు వాగే వాగుళ్ళకి లిమిట్ లేకుండా ఉందని చెప్పి నీ పైన ధ్వజం ఎత్తుతున్నారు. వాళ్ళకి తోచినంత ప్రజాసేవ వాళ్ళు చేస్తున్నారు. ఇండియా అంటే తీసుకొచ్చి ఓన్లీ మెన్ హు ఆర్ రేపింగ్ ఉమెన్ కాదు. ఈ రోజు సొసైటీలో చాలా సేఫ్ గా బయటకు వెళ్తున్నాము, హాయిగా తిరుగుతున్నాం అంటే పక్కనున్న మెన్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎక్కడో అరాకొరా చేసిన వెధవలందరినీ తీసుకొచ్చి కేటగిరీ ఆఫ్ మెన్ మొత్తం ఈళ్ళే అన్నట్టు ప్రూవ్ చేయడం చాలా తప్పు. మెన్ అనే వాళ్ళే ఈ రోజు ఉమెన్ కి చాలా అండగా నుంచుంటున్నారు, అండ్ ఉమెన్ మెన్ కి అండగా నుంచుంటున్నారు. ఇట్స్ మ్యూచువల్ డిపెండెన్సీ ఇక్కడ నడుస్తుంది, మ్యూచువల్ రెస్పెక్ట్ నడుస్తుంది. ఒక్క వెధవ అరవెధవ చేసిన పనికి ఆఖరికి మెన్ కూడా ఊరుకోరు. అలాంటి వాళ్ళు ఉరిదీయాలని నాళ్లే ముందుకొచ్చి ఉమెన్ కోసం పోరాడుతున్నారు. ఇవన్నీ నీకు కనిపించట్లేదా? వీటన్నిటి గురించి నువ్వు మాట్లాడవా? ఎక్కడ ఫారిన్ కంట్రీస్ నుంచి ఉమెన్ ఇండియాకి వస్తే రేప్ అయిపోయి వెళ్తారంట. వీడి మాటలకు అద్దు పద్దు లేకుండా ఉంది. అండ్ వీడికంట రాత్రి కల్లో దేవుడు వచ్చి ఏం చెప్పారంటే, ఇక నుంచి నువ్వు పెద్దగా టూర్స్ ట్రిప్స్ వేయకు, కూర్చొని ఓన్లీ ప్రజా సమస్యలపైన మాట్లాడు అంటే రోజుకు 18 గంటలు ఉంటే 16 గంటలు వీడు గంటకి వీడియో పెడతా ఉంటాడంట. దానిపైన మనం కొట్టుకు చావాలంట. వీడి నిర్లక్ష్య ధోరణి పెరిగిపోయింది. అది కాకుండా వీడు కొత్తగా ఇంగ్లీష్లో ఎందుకు కొంతమంది కుక్కలు నా పైన మొరుతున్నాయి, వేల కొద్ది కుక్కలంట. చివరికి ఈరోజు నీ సబ్స్క్రైబర్స్ నీకు కుక్కలైపోయారా? నువ్వు మంచి కంటెంట్ చేస్తే నిన్ను ఎంకరేజ్ చేసి తెలుగువాడివి, నువ్వు ప్రపంచ యాత్రికుడివి, ఇన్ని దేశాలు తిరుగుతున్నావు, జ్ఞానం ఇస్తున్నావు, చాలా మందికి ఎంకరేజ్ చేస్తున్నాళ్ళు మురిగే కుక్కలు అయిపోయారు. ఈరోజు నీకు ఒక్కడ కుక్క అంటావు, 2 కుక్కలు అంటావు, 3 కుక్కలు అంటావు, వేల కొద్ది కుక్కలు మొరుగుతున్నాయి అంట. ఈడొక్కడే నుంచి దీటుగా సమాధానం చెప్తాడంటే ఎందుకంటే ఈ స్పైన్లెస్ ఫెలో ఇండియాలో లేడు కాబట్టి. గడిచిన గత వారం రోజులుగా వీడి పేరు చర్చలో నలుగుతుంది. ఎందుకంటే వీడు డైరెక్ట్ టార్గెట్ ఇండియానే చేస్తున్నాడు. మళ్ళీ ఇంకేమంటాడు, దేవుడు కల్లోకి వచ్చి చెప్పాడంటే కూర్చొని 2 కోట్లు సంపాదించు, నువ్వు సంపాదిస్తావు, దాంట్లో 50 లక్షలు ఇండియాకి ట్యాక్స్ పడేస్తాడంట. అసలు వీడి ముష్టి గోల్ ఏంటి, ఈ ట్యాక్స్ గోల్ ఏంటని సబ్స్క్రైబర్స్ అందరూ వీడికి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఈరోజు మనం క్లియర్గా ఇప్పుడున్న స్టేటస్ నేను క్లియర్గా చెప్తున్నానండి. వీడికి అన్సబ్స్క్రైబ్ బటన్ చాలా మంది కొట్టిపడేశారు. ఈ అన్వేషణ గడికి ఇన్స్టాగ్రామ్లో 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే ఇప్పుడు 1.4 మిలియన్ అయింది. కానీ ఆడు యూట్యూబ్లో సబ్స్క్రైబర్ స్ట్రెంత్ అలాగే ఉంది, తగ్గట్ల పెద్దగా అనుకున్న తగ్గట్ల. వీడు ఇండియాని తిట్టినా, పురుషులు తిట్టినా, స్త్రీలను తిట్టినా, ఆఖరికి దేవతలు తిట్టినా కూడా ఎవరు చెల్లించట్ల. కానీ చాలా మంది ఏం చేస్తారు, కంప్లైంట్స్ రూపేణ తీసుకెళ్లి వీటిపైన కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటికీ మనకి ఇండియాలో ఒక చలనం మొదలైంది వీటిపైన. ఏంటి న్యూసెన్స్ వాల్యూ, ఏంటి తీసుకురావాలి అర్జెంటుగా, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ కదా అని చెప్పి సజ్జనార్ రంగంలోకి దిగారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ మీద బేస్ చేసుకుని ఈ క్యాండిడేట్ని ఇండియాకి ఎట్ ఎనీ కాస్ట్ తీసుకొచ్చి డంప్ కొట్టి వీడిపైన కేసులు నమోదు చేయాలని చెప్పి చాలా వెహిమెంట్గా పోలీస్ సిస్టమ్ ముందుకెళ్తుంది. మనం చూసుకుంటే కనుక ఈ నా అన్వేష్ హిందూ మతం పైన చేసే దాడి, ఇప్పుడు సడన్గా నేను హిందువుని అంటాడు. నువ్వు హిందువో, క్రిస్టియన్వో, ముస్లింవో, ఇది కాదు మ్యాటర్ ఇక్కడ. నువ్వు ఏ రిలీజియన్ ఎంకరేజ్ చేసినా ఎవరికి ప్రాబ్లం ఉండదు. సర్వమతాల్ని గౌరవించాలన్న విలువ మనలో ఉండాలి. అండ్ ఒక మెన్ చేసిన పాపానికి మొత్తం మెన్ జాతిని తీసుకొచ్చి కుక్కలు, రేపిస్టులు, ఇండియాలో ఉండేది ఇలాంటి రేపిస్ట్ అన్న వర్డ్ వాగాడు. వీటన్నిటిని చూస్తే ఉమెన్ వాళ్ళ ప్రైవసీ కోసం, వాళ్ళ ఫ్రీడమ్ కోసం, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఎంత పోరాడతారో మెన్ కోసం కూడా అలాంటి పోరాడాలి. తప్పేం లేదు దీంట్లో. మెన్ ఒక ఉమెన్ పైన అరాచకం జరిగితే పోరాట్లేదా? క్యాండిల్ మార్చ్ కాళ్ళు రావట్లేదా? నుంచోట్లేదా? ప్రతి ఒక్క మెన్ పర్వర్ట్ మెన్ కాదే. మనం సేఫ్గా ఈరోజు చాలా మంది మహిళలండి, చాలా మంది 99% మహిళలు ఫ్రీగా బయటకు వెళ్ళగలుగుతున్నారంటే బికాస్ దే ఆర్ అరౌండ్ విత్ సేఫ్ పీపుల్. దాంట్లో మెన్ కూడా ఉంటారు. 50% ఉమెన్ అయితే 50% మెన్ ఉంటారు. అలా మొత్తం పురుషుల్ని ఇండియాలో రేపిస్ట్ కింద ఈడు ఇంగ్లీష్లో నరేట్ చేసుకుంటా ప్రపంచ యాత్రికుడు అని చెప్పి వేరే దేశాలన్నిటికీ కన్వే చేయాలన్నట్టు ఇంగ్లీష్లో వీడియోలు చేసి ఇండియా ఇస్ అ బ్లడీ రేప్ కంట్రీ అన్నట్టు పోర్ట్రే చేస్తున్న ఈ దరిద్రుని మనం ఊరుకోవాలా?
ఈడ ఇన్స్టాగ్రామ్ కంప్లైంట్ వెళ్ళింది, అట్ ద సేమ్ టైం వీడున్న లొకేషన్ ఒకటి వ్యాలిడ్ చేసుకుని వీడిని ఇండియాకి డిపోర్ట్ చేయడం. ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు రంగంలోకి దిగి ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇచ్చి వీడిని డంప్ కొడుతున్నారు. నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదా, గ్రేట్, కానీ నువ్వు మాట్లాడిన భాషలు బయటకు లీక్ అయిపోయినాయి. ఎన్ని రకాలుగా లీక్ అయిపోయినాయి అంటే, నువ్వు ఉమెన్ని ఒక ప్లే గ్రౌండ్ అని ఎలా ఆడుకుంటావు అని నువ్వు మాట్లాడిన వల్గర్ లాంగ్వేజ్ నేను మాట్లాడలేను అన్వేష్. నువ్వు ఉమెన్కి సపోర్టర్ కాదు, యువర్ బిగ్గెస్ట్ బిట్రయల్ ఫర్ ఉమెన్. రెండు గుడ్డ మొక్కలు వేసుకొని లేకపోతే లేదని చెప్పి ఎవడు ఈ రోజు దాకా ఉమెన్కి చెప్పడు. బట్టలు నీకు నచ్చినట్టు వేసుకొని చెప్పేవాడే నిజమైన మగాడు. నీకు నచ్చినట్టు ఉండి అని చెప్పేవాళ్ళు అసలు నో వన్ హ్యాస్ టు ఇంటర్ఫియర్ అండి. ఎవ్రీ ఉమెన్ నో వాట్ షీ హ్యాస్ టు వేర్ అండ్ వాట్ షీ హ్యాస్ నాట్ టు వేర్. రిపర్కషన్స్, కమెంట్స్, అప్లాజ్ రెండు వాళ్ళే ఫేస్ చేస్తారు. కాబట్టి మెన్కైనా అంతే, ఉమెన్కైనా అంతే. సో ఎవరి జోన్లో వాళ్ళని వదిలేయటం చాలా మంచిది. ఎందుకంటే మనకి ఇచ్చిన హక్కుల ప్రకారం మనం ప్రవర్తించి వాటిని వినియోగించుకుంటే ముందుకెళ్తాం, లేకపోతే ఇలాగే తొక్కువేయబడతాం. ఆ టాపిక్ని తీసుకొచ్చి దేవతను తీసుకొచ్చి తప్పైపోయిందని చెప్పి మళ్ళీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఇంకో వికీపీడియా పోస్ట్ పెట్టి బలాత్కారం అని చెప్పి రేప్ అని అండర్లైన్ చేసి మళ్ళీ ఎంఫసైజ్ చేసి మళ్ళీ ఇండియాలో మెన్ అంతా రేప్లే చేస్తారని చెప్పి బత్తాయి కబుర్లు చెప్తా. ఇక నుంచి నేను కూర్చునేదంతా ప్రతి ఒక్కరిని ఆడుకోవడానికి నేను వీడియోలు రిలీజ్ చేస్తా అంటే చేతులు గాజులు వేసి కూర్చున్నారా ఇండియాలో? ఇండియన్ జ్యుడిషియరీ అంటే నీకు అంత ఆట అయిపోయిందా? ఏమయ్యారు ఇప్పుడు? తాట తీయడానికి నీకు రంగం సిద్ధమైంది. నువ్వు మాట్లాడిన వల్గర్ లాంగ్వేజెస్ బయటకు వచ్చినప్పుడు నువ్వు ఉమెన్ సపోర్టర్ అని ఎవరు అనుకుంటారు? నాగరికతకు చెందిన ప్రపంచ యాత్రికుడు నేను, నాకు తెలుసు, నా నాలుగు మీద పుట్టుమచ్చులుండే నీలాంటి బెదవ నువ్వు మాట్లాడిన మాటలు ఇన్ తర్వాత నువ్వు ఉమెన్ సపోర్టర్ అని ఎవరైనా అనుకుంటారా? లేకపోతే సబ్స్క్రైబర్స్ అండ్ బిజినెస్ కోసం నువ్వు ఉమెన్ ఇష్యూని వాడుకుని పైకి వద్దామని ట్రై చేస్తున్నావు అనుకుంటారా? బయటకు లీక్ అయింది ఇతని ఆడియోలన్నీ. ఇతని పైన బేసికల్లీ మాటలతో వ్యభిచారం ఎలా చేశాడని చెప్పి ఈ చెత్త వెదవలాగా ఇతను మాట్లాడిన మాటల పైన దేవి అన్న ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ కాపీ కూడా బయటకు వచ్చేసింది. ఇతనికి ఒక గ్యాంగ్ అంటే ఆ గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరూ గ్రూప్ కాల్స్ చేసుకుంటారంట. చేసుకున్న దాంట్లో డిబేట్ ఆఫ్ ఉమెన్ మీద పెట్టుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడతారంట. నువ్వు సపోర్టర్ ఎవరా? నువ్వు సీతాదేవి గురించి అంటావు, ద్రౌపది గురించి అంటావు, ఇండియాలో మా మెన్ అందరి మీద రేపిస్ట్ అంటావు, వెరీ అన్సేఫ్ కంట్రీ అంటావు. నీ కూతురు పుడితే ఇక్కడ పెరగనివ్వని అంటావు. అసలు నీ కూతురు కాదు, నువ్వు ఇక్కడ ఎలా పెరుగుతావు మేము చూస్తాం. ఇంకేమనంటే నేను ఇండియాకి వేసేస్తాను 50 లక్షల ట్యాక్స్ బతకండి అంటావు. తమాషాలు అయిపోయినాయి, ఇంత తమాషాలు అయిపోయినాయి. ఎట్టకేలకు ఈ కథకైతే ఒక సమాప్తం పడబోతుందండి. సజ్జనార్ గారు రంగంలోకి దిగారు. మనకు తెలుసు ఎంత సీరియస్ పోలీస్ పర్సన్ అయినా. సో సజ్జనార్ గారు రంగంలోకి దిగి ఈ క్యాండిడేట్ని ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి ఇండియాలో డిపోర్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఇతనిపైన ఎన్ని కేసులు నమోదవుతాయో, ఎంతమంది ఆగ్రహానికి గురవుతాడో వేచి చూడాలి. ఒక్క హిందూ ధర్మమే కాదండి, మెన్ కూడా ముందుకు రావాలి ఇలాంటి వాళ్ళని కండెమ్ చేయడానికి. వీడు ఉమెన్కి 2 గుడ్డ ముక్కలు చాలని చెప్పి వాగిన వాగుడు ఉంది. ఇండియాలో మెన్ అంతా కూడా రేపిస్తున్నట్టు కంట్రీమ్ చేస్తున్నాడు. ఇట్స్ అన్సేఫ్ కంట్రీ అని పోర్ట్రే చేస్తున్నాడు వరల్డ్ మ్యాప్లో. ఇడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, తెలుగులో మాట్లాడుతున్నాడు, హిందీ కూడా వచ్చంట ముక్కలు ముక్కలుగా. ఇటు కూర్చొని ఇంకా ద్వేషిస్తాడు. మొరిగే కుక్కలంట. ఎవరన్నా నువ్వు తప్పు చేసావని చెప్తే మొరిగే కుక్కల కింద నీ సబ్స్క్రైబర్స్ ఈ రోజు నువ్వు అంటున్నావు, ఆదరించిన వాళ్ళని అంటున్నావు అంటే నీ పతనం మొదలైంది అన్వేష్. ఈ పతనం ఎంత దాకా దారితీస్తుంది అనేది మన చేతుల్లో ఉంది. ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ రైజ్ అ కంప్లైంట్ అగేన్స్ట్ హిమ్. ప్లీజ్ ఇతన్ని కర్టైల్ చేయాలంటే మనకున్న లాఫుల్ వేస్లో మనం కంప్లైంట్ రేస్ చేసి సీరియస్గా ఫోకస్డ్కి వెళ్తే ఈ క్యాండిడేట్ అనేవాడు ఇంకొకసారి ఇలాంటి వాళ్ళు చూసి ఈరోజు ఈయన వదిలేస్తే రేపు ఇలాంటి వాళ్ళు బొచ్చుడు మంది తయారవుతారు. నన్ను పీకేదేంట్లే, నేను ఏదైనా మాట్లాడగలుగుతాను. తీసుకొచ్చి జంజిపోతలు పీక్ ఒక్కసారి లా ముందు నుంచోబెట్టి కడిగితే వీడికి తగు పనిష్మెంట్ పడితే ఎవ్వరూ ధైర్యం చేయరు. సో మీరందరూ కూడా ఇప్పుడు దాకా కంప్లైంట్ ఇచ్చారా లేదా అన్న విషయం పైన కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి వెధవలు ఇంకా ప్రతి రోజుకి 16 గంటలు ఓన్లీ మురిగే కుక్కల మీద నేను ఫోకస్ చేస్తాను, ఏరి పారేస్తాను, కడిగి పారేస్తాను అని చెప్పి ఇలా మాట్లాడి బెదిరిస్తున్నాడిని మనం ఎలా ట్రీట్ చేయాలనే విషయం కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.